పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో ఇక్కడికి వచ్చి నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ పాటల ప్రయాణంలో ఎంతోమంది కవులు, కళాకారులు అందరూ ఉన్నారు. వారి తోడ్పాటుతోనే ఈరోజు నేను ఈ వేదిక మీద ఉన్నానని తెలియజేస్తూ వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వెన్నంటే ఉండి నా పాటల్ని నడిపిస్తున్న దామోదర్ రెడ్డి సార్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీది కాని రూపమేది లేదు దేవాయి సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. నీది కాని రూపమేది లేదు దేవాయి సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. విశ్వమైన భస్మమైన నీవే, విశ్వమైన భస్మమైన ఆది అంతం నీవే. నీది కాని రూపమేది లేదు దేవాయి సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. అల్లుతావు బంధం ఓ దేవా, ఆగిపోయే ఊపిరిచ్చి తెంచేవు ప్రాణం. అంతులేని ఆశలోనే బ్రతుకు నిత్య వేట, యాడ ఉండి ఆడుతావు ఇంత వింత ఆట. నిజము నీవే
మోర్పల్లి సురేందర్ రాశారు. నెక్స్ట్ వినవే వినవే. వినవే వెర్రి మనసా, నీకు వేదాంతమే మందో తెలుసా? పక్షి ఏమని బలికిందో తెలుసా? పలుకులో మెలికయే ముందో తెలుసా? వినవే వినవే వెర్రి మనసా, నీకు వేదాంతమే మందో తెలుసా? పక్షి ఏమని బలికిందో తెలుసా? పలుకులో మెలికయే ముందో తెలుసా? కూర్చొని కావు కావంటేను కాపాడమని వేడుకొన్నది. గుడి మీద కూర్చొని కావు కావంటేను కాపాడమని వేడుకొన్నది. మేడ మిద్దెల మీద కూర్చొని కావంటే, మేడ మిద్దెల మీద కూర్చొని కావంటే నిజము కావు కావివి నీకు శాశ్వతము కావంది. వినవే వినవే వెర్రి మనసా, నీకు వేదాంతమే మందో తెలుసా? పక్షి ఏమని బలికిందో తెలుసా? పలుకులో మెలికయే ముందో తెలుసా? వినవే వినవే వెర్రి మనసా, నీకు వేదాంతమే మందో తెలుసా? పక్షి ఏమని బలికిందో తెలుసా? పలుకులో మెలికయే ముందో తెలుసా? ఒక్కొరొక్కో ఎంది కోడి వివరమిడదీయమన్నది విరిబోడి. ఒక్కొరొక్కో ఎంది కోడి వేకువ జామున కొక్కొరొక్కో అంటే ఇక నిద్ర మేలుకోమన్నది. వేకువ జామున కొక్కొరొక్కో అంటే ఇక నిద్ర మేలుకోమన్నది. తెల్లవారిన వేళ కొక్కొరొక్కో అంటే, తెల్లవారిన వేళ కొక్కొరొక్కో అంటే బతుకు తెల్లవారక ముందే తెలుసుకోమన్నది. వినవే వినవే వెర్రి మనసా, నీకు వేదాంతమే మందో తెలుసా? పక్షి ఏమని బలికిందో తెలుసా? పలుకులో మెలికయే ముందో తెలుసా? వినవే వినవే వెర్రి మనసా, నీకు వేదాంతమే మందో తెలుసా? పక్షి ఏమని బలికిందో తెలుసా? పలుకులో మెలికయే ముందో తెలుసా? కిలకిలామన్నది చిలక, దాని పలుకులో ఏముందో ఎరుక. కిలకిలామన్నది చిలక, కొమ్మల్లో రెమ్మల్లో కిలకిలా అంటేను కాపాడమని వేడుకొన్నది. కొమ్మల్లో రెమ్మల్లో కిలకిలా అంటేను కమ్మగా బ్రతుకిలా అన్నది. పంజరములో నుండి కిలకిలా అంటేను, పంజరములో నుండి కిలకిలా అంటేను
బందిఖానా బ్రతుకు ఎందుకిలా అన్నాది వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమేమందో తెలుసా పక్షి ఏమని పలికిందో తెలుసా పలుకులో